హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అమ్మ మాస్టర్ మెను. మనం ఈరోజు తయారు చేసుకునే రెసిపీ పేరు వచ్చేసి పులిహోర. పులిహోరను మనం ఇంట్లో టిఫిన్గా కూడా చేసుకోవచ్చండి, అలాగే ప్రసాదంగా కూడా చేస్తారండి. పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన జీలకర్ర 50 గ్రామ్స్, శనగపప్పు 250 గ్రామ్స్, గుడ్డలు 250 గ్రామ్స్, ఒట్టిమిరపకాయలు 250 గ్రామ్స్, కరివేపాకు 250 గ్రామ్స్, చింతపండు 250 గ్రామ్స్, ఉప్పు తగినంత, పులిహోర మసాలా 700 గ్రామ్స్, బియ్యం 9 kgs, తెల్ల నువ్వులు 25 గ్రామ్స్, నూనె 2 లీటర్స్. మనం ముందుగా 2 లీటర్ల నూనెని వేసి నూనె వేడెక్కిన తర్వాత అందులో 50 గ్రామ్స్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో శనగపప్పు, ఉద్దిపప్పు, బుడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి నూనెలో బాగా వేయించుకోవాలి. పులుపు కోసం మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసి తర్వాత పులిహోర మసాలాను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా పులిహోర మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసిన అన్నంలో ముందుగా నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలండి. తర్వాత పులిహోర మసాలాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా మనం టేస్ట్ కోసం కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching Amma Master Menu. Please like, share and subscribe. Thank you.